హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐపీపీబీ బ్యాంకులోంచి జీరో బ్యాలెన్స్తో మనం సొంతంగా మన మొబైల్లోనే మన అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బీసీ పాయింట్ లాగిన్లో నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ మీరు సొంతంగా మీ మొబైల్లోనే చేసుకున్నట్లయితే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే బీసీ పాయింట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అకౌంట్ అప్గ్రేడేషన్ ఎలా చేయాలో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తా కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి మీకు మన ఛానల్లో కంటెంట్ ఉంది అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఒకసారి నేను మీకైతే ఇప్పుడు లైవ్లో ఒక అకౌంట్ చేసి అయితే చూపిస్తా, చూడండి. ముందుగా మీ యొక్క మొబైల్ని వర్టికల్లో పెట్టుకుని మీ యొక్క మైక్రో ఏటీఎం యాప్ని అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లో అకౌంట్ ఓపెన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి నో పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే రెగ్యులర్ పైన క్లిక్ చేసి అక్కడైతే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రోడక్ట్ నేమ్ అని ఉంటుంది కదా, అందులో వచ్చేసి మీరు ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ పైన క్లిక్ చేసి నేను రెగ్యులర్ అకౌంట్ని అయితే ఓపెన్ చేస్తాను. నేను రెగ్యులర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే రెగ్యులర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటా. దీని తర్వాత అయితే నేను పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ కొడతా. కింద మనకి కన్ఫర్మ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆ కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ తగ్గుతుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి రీఎంటర్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి మీరు సేవ్ పైన నొక్కండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. మీరైతే కస్టమర్ యొక్క ఫింగర్ని అయితే తీసుకోండి. కస్టమర్ ఫింగర్ ఇప్పుడైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు పాన్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చేయండి. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ కొట్టేసి అక్కడ అన్యువల్ అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే ఇచ్చేయండి. వాళ్ళు ఎంత ఉంటుందో అంత. సేమ్ కింద కూడా అంతే ఇచ్చేయండి. ఇప్పుడు కింద మీకు ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్కి టిక్ మార్క్ వేసి కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే నామినీ అడ్రస్ అయితే అక్కడ ఫిల్ చేయండి. నామినీ ఫాదర్ది కానీ మదర్ది కానీ బ్రదర్ది కానీ వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి అక్కడ టిక్ మార్క్ వేయండి. పైన మీకు అక్కడ సెలెక్ట్ అని ఉంటుంది కదా, అక్కడ రిలేషన్షిప్ మీరు రిలేషన్షిప్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు కింద సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయండి. మీరు అక్కడ వచ్చేసి రిలీజియన్ ఇండియన్ కదా, ఇండియానే ఉంటుంది. మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇంతకుముందు ఎంటర్ చేసింది చేయండి. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ అడుగుతుంది, వాళ్ళు ఏం చేసినారో అది కూడా అక్కడ చేయండి. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషను. మీరైతే సెకండ్ ఆప్షన్ చేంజ్ డీబీటీ మ్యాపింగ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని అయితే వెరిఫై చేసేయండి. కింద వెరిఫై అని కనిపిస్తుంది, వెరిఫై చేయండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ఇవ్వండి కస్టమర్ది. కస్టమర్ ఫింగర్ ప్రింట్ అయిపోయిన తర్వాత అయితే కింద వెల్కమ్ కిట్ అని ఉంటుంది కదా, దాని డబ్బాలను సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర కార్డ్ అయితే ఉంటుంది కదా, కార్డ్ని అయితే క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసేయండి. కార్డు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇప్పుడు సేవ్ పైన అయితే టిక్ మార్క్ యాన్యువల్ ఇంకా ఇక్కడ అక్కడైతే జీరో పెట్టేయండి అమౌంట్. ఇప్పుడు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఒకసారి ఇంతకుముందు మీరు అన్నీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదైతే ఒకసారి అయితే చూసుకోండి. నామినీ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ అన్నీ అయితే సరి చూసుకోండి. ఒకవేళ రాంగ్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి ఆ టిక్ మార్క్ వేసుకేసి మళ్ళీ ఒకసారి ఫింగర్ అడుగుతుంది, ఫింగర్ మళ్ళీ ఒకసారి అయితే కస్టమర్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు అకౌంట్ అయితే ఓపెన్ అయింది. ఈ అకౌంట్ నెంబర్ని అయితే వాళ్ళకి రాసి ఇవ్వండి ఆ కార్డు పైన. అలాగే ఈ అకౌంట్ నెంబర్ని కస్టమర్ ఐడిని వాళ్ళని ఫోటో తీసి జాగ్రత్త పెట్టుకోమండి. మనము ఐపీపీబీ మొబైల్లో లాగిన్ అయినప్పుడు మనకి డీటెయిల్స్ అవసరం కాబట్టి వాళ్ళని జాగ్రత్త పెట్టుకోమనండి.
ఇప్పుడైతే అకౌంట్ అప్గ్రేడేషన్ ఎలా చేయాలో దాని గురించి చూద్దాం. ఇప్పుడైతే మీరు ఒకసారి హోమ్ పేజ్లోకి వచ్చేయండి. హోమ్ పేజ్లోకి వచ్చేసి మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వండి. కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్తో కానీ, అకౌంట్ నెంబర్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ. అక్కడ ఫింగర్ అడుగుతుంది, ఫింగర్ ద్వారా కానీ, ఓటీపీ ద్వారా కానీ దాన్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఫింగర్ ద్వారా చేస్తా. స్కిప్ కొట్టుకేసి ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. మీకు ఇక్కడ అకౌంట్ అప్గ్రేడేషన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు దేంట్లో కన్వర్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రీమియంలోకి కన్వర్ట్ చేస్తాను. మీకు ఇక్కడ ఛార్జెస్ అయితే చూపిస్తుంది, చూడు ఎంత కట్ అవుతుందని. 175 కట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అయితే కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అకౌంట్ అయితే అప్గ్రేడేషన్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.